హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ 2-3 డేస్గా మన ఇండియన్స్ అంతా విపరీతమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎస్పెషలీ H1B మీద ఉన్నవాళ్ళు అండ్ స్టూడెంట్స్. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయన్నమాట. కానీ మనం ఈ టాపిక్ గురించి కాదు మాట్లాడుతుండేది. ఏంటి అని అంటే 4:30-5 o'clockకి ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. దాంట్లో H1B వాళ్ళు $1,00,000 కట్టాలి ఫీజు. ఆ రోజే ఏంటి అని అంటే చాలా కన్ఫ్యూజన్ అనమాట. ఎవ్రీ ఇయర్ కట్టాలి, ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా కట్టాలేమో, ఆ ఫ్యూచర్లో ఉన్న వాళ్ళే కట్టాల్సి వస్తుందా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉండిండే. ఇదంతా పక్కన పెడితే ఈరోజు మనం మాట్లాడాల్సిన టాపిక్ వేరే ఉంది. ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ గురించే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అదేంటంటే ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు, ఎస్పెషలీ అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా, కెనడా, ఇలాంటి దేశాలన్నీ ప్రపంచంలో మేమంతా లీడర్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళల్లో, ఈ కంట్రీస్లో ఎక్కడ కనిపిస్తుంది ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటా ఉంటే? సో దీని గురించి మనం మాట్లాడదాం. బిఫోర్ దట్, అసలు ఆ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ అంటే ఏంటి, దాంట్లో ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారు, ఎవరెవరు ఇంపాక్ట్ కారు అని అంటే, సింపుల్గా చెప్పాలి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ H1B మీద ఉన్నవాళ్ళు ఎవరు ఇంపాక్ట్ కారు. ఫ్యూచర్లో ఎవరైతే September 21 తర్వాత ఎవరికైతే H1B ఫైల్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ H1B ఉన్నవాళ్ళు, H1B అప్రూవ్ అయిన వాళ్ళు, వీళ్ళంతా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో మేబీ ఇప్పుడు ఆల్రెడీ 100K అని చెప్పేసి పెట్టారు కదా. కొంతమంది కోర్టులో కేసులు వేయచ్చు, చాలా అటర్నీస్ దీని మీద ఫైట్ చేయొచ్చు, చాలా కంపెనీస్ దీని మీద ఫైట్ చేయొచ్చు. సో దే మైట్ ఈవెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్, లైక్ మేబీ 20,000కో 25,000కో కూడా తీసుకురావచ్చు. బట్ చూద్దాం, అది గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఒక దేశము లీడర్ కావాలి అని అంటే ఎలాగ ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు లీడర్ అని చెప్పేసి? ఒక 4-5 దేశాలు లేదా ఒక 10-15 దేశాలు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటే అప్పుడు వాళ్ళు లీడర్స్ అవుతారు కదా. సింపుల్ ఎగ్జాంపుల్ మనకు కూడా చూడండి, పాలిటీషియన్ వాళ్ళు లీడర్ ఎలా అవుతారు? బికాస్ వాళ్ళ దగ్గర ఒక 20-30 మందో లేదా ఎంతోమంది వేల మందో డిపెండెంట్గా ఉంటారు. వాళ్ళు ఆ నీడ్స్ అన్నింటినీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ హెల్ప్ చేయడం వల్లనే వీళ్ళు లీడర్గా అట్లనే ఉన్నారు. వాళ్ళు హెల్ప్ పొందుతున్నారు కాబట్టి వీళ్ళు లీడర్స్ అయ్యారు, అంతే కదా. ఏ పెద్ద దేశం అయినా సరే ఒక డిపెండెన్సీని క్రియేట్ చేసుకోవాలి, అప్పుడే లీడర్ అని చెప్పి చెప్పుకోగలుగుతాం. ఇవన్నీ ఏం చేయకోకుండా ఏమైపోతుంది అంటే, మన సొసైటీలో చూస్తూ ఉంటాము, ఓకే డిపెండెంట్గా ఉన్న రోజులు ఓకే, దట్స్ ఫైన్, పోరా నీ బతుకు నువ్వు బతుకుపో అని అంటే వాడు కొన్ని రోజులు ఇబ్బంది పడతాడు. ఇబ్బంది పడిన తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజులకు వాడు నిలదొక్కుంటాడు, అవతల వాడు నిలదొక్కుని ఈ లీడర్కి ఆపోజిట్గా ఎదుగుతూ పోతాడు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. దీనివల్ల ఇలాంటి ప్రొక్లమేషన్స్ వల్ల, ఇలాంటి డెసిషన్స్ వల్ల భయపడాల్సింది ఏం లేదు. ఎస్పెషల్లీ మనలాంటి కంట్రీస్ భయపడాల్సిన అవసరం లేదు. మనలాంటి కంట్రీస్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, చాలా కంట్రీస్ డిపెండ్ అయి ఉంటాయి కదా మనలాగానే. వీళ్ళందరికీ ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ అంటే డిపెండ్ అయిన కంట్రీలో చెప్పాలంటే, మన దేశం నుండే చాలా కంట్రీస్కి హ్యూమన్ రిసోర్సెస్ అంతా వెళ్తూ ఉంటారు కాబట్టి మన దేశం చాలా ఇంపాక్ట్ అవుతుంది దీని మీద. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి అని అంటే, గుడ్ థింగ్ ఏంటి అని అంటే, ఈరోజు సఫర్ అవ్వచ్చు, మేబీ ఇంకో 2 ఏళ్ళు సఫర్ అవుతాము. మన ఓన్ క్రియేషన్, మన ఓన్ పాత్ మనం సెట్ చేసుకున్నాం అనుకోండి మన దేశంలో, వీ విల్ బీ ఏ కాంపిటీషన్ టు అదర్ కంట్రీస్, అంతే కదా. ఫ్యూచర్లో ఏ రోజైతే మనం ఎన్ని రోజులు డిపెండెంట్గా ఉన్నాము, ఓకే ఈ దేశానికి వెళ్దాము, ఆ దేశానికి వెళ్దాము, ఆ దేశంలో పోయి పని చేసుకుందాము, ఈ దేశంలో పోయి చదువుకుందాము, ఇవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశంలో మనమే ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, మేబీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. కొన్ని రోజులకి డెఫినెట్లీ ఈ కంట్రీస్ అన్నింటినీ చూసి ఏంది పోతాం లేరా, ఈడే పని చేసుకుందాము, ఇక్కడనే డెవలప్ చేసుకుందాం అనేసి మొదలు పెట్టామనుకోండి. ఇప్పుడు చైనా చూడండి ఎంత డెవలప్ అయిపోయింది. సిమిలర్లీ మనం కూడా అంతే, కొంచెం సఫర్ అవుతాము, తర్వాత మనమే కాంపిటీషన్ అవుతాం. సో లీడర్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు, డిపెండెన్సీని క్రియేట్ చేసుకోవాలి. డిపెండెన్సీ ఉన్నప్పుడే వాళ్ళు లీడర్ అవుతారు. ఏ రోజైతే మా బతుకు మేము బతుకుతాం, మీ బతుకు మీరు బతుక్కోండి అని చెప్పారో, ఇనిషియల్గా ఇబ్బంది పడతారు, ఆ తర్వాత వాళ్ళు బతుక్కొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి రేపు పొద్దున వీళ్ళకే కాంపిటీషన్ అయినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికైనా సరే, అది ఏ కంట్రీ అయినా సరే, ఇది ఒక కంట్రీ అని కాదు చెప్పాల్సి.
సో దీన్ని బట్టి మనం ఏం చూడాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం తన కాళ్ళపైన తను ఎలా నిలబడుకోవాలి, మన దేశంలో ఉన్న యూత్ని బయటకు పంపించుకోకుండా ఏమేం చేయాలి, దానికి తగ్గట్టు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, దానికి తగ్గట్టు ఎలాంటి జాబ్స్ని క్రియేట్ చేయాలి, దానికి తగ్గట్టు ఎలాంటి డెవలప్మెంట్ని క్రియేట్ చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి. మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మెడికల్ సిస్టమ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జాబ్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కానీ, ఇవన్నిటి మీద టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మన దేశం ముందుకెళ్ళగలుగుతుంది, తన కాళ్ళపైన తను నిలబడుకోగలుగుతుంది. సౌత్ కొరియా చూడండి, ఒకప్పుడు చాలా డిపెండెంట్గా ఉండేది. ఏ రోజైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టారో అసలు విపరీతమైన గ్రోత్. మనం ఈరోజు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి, స్కూల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, కొత్త ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ తీసుకురావాలి. ఇవన్నీ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం, లేకపోతే చాలా కష్టం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మన దేశంలో యూత్ కూడా అక్కడనే చదువుకొని, అక్కడనే రీసెర్చ్ చేస్తూ, అక్కడనే కొత్త ఇన్నోవేషన్స్తో మన దగ్గరనే చదువుకొని కంపెనీస్ పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మన దేశానికి సపోర్ట్ అవుతారు అని నేను ఆశిస్తున్నా. సీ యూ సూన్.